రమేష్ అండి, సిలగాం గ్రామం. మొన్న 13వ తేదీన అక్కడ ఎలక్షన్ జరుగుతుందండి. జరుగుతున్నప్పుడు అక్కడ మేము ఓటు వేయడానికి వెళ్ళాము. ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు మా బూత్ నెంబర్ 118లో ఈ ఎంపీపీ గారును వాళ్ళ తాలూకా ఏజెంట్స్ ఎవరు అదేవో రాంగ్ పోలింగ్, మ్యానిపులేషన్ పోలింగ్ చేస్తుంటే మేము ఎందుకు ఇక్కడ ఇలా చేస్తున్నారని సరిగా అడిగితే వల్గరిగా ఆయన మాట్లాడి ఎక్కడ దెంగి అనేసి ఆయన అనడం జరిగిందండి. అప్పటికి మేము ఇంకా ఏమైంది కొంచెం చంపే కానీ ఇదేంటిది ఇలాగా మ్యానిపులేషన్ ఓటింగ్ చేయడం అని అడిగేసి అక్కడికి అది ఆ మ్యాటర్ సైలెంట్ అయిపోయింది. అక్కడికి 2 రోజుల తర్వాత నిన్ను వాళ్ళ అనుచరులు వచ్చేసి మా ఇంటి మీద అటాక్ చేశారండి. అటాక్ చేసి కర్రలు పట్టుకొని నేను లేను ఆ టైంలో, నేను బయటికి వెళ్ళిపోయింటే మా ఫ్యామిలీ మీద అటాక్ చేసి వాళ్ళకి తోసుకొని వాళ్ళకి ఎలాగ చేసుకొని వాళ్ళు ఎక్కడి నుండి వెళ్ళారండి. పేర్లు అది వాళ్ళ పేర్లు వచ్చేసి కొత్తపూడి గ్రామం అట. వాళ్ళు ఎంపీపీ గారు అనుచరులు అని రిలేటివ్సే వాళ్ళు. ఆయన ఒకటి జగ్గారావు, తర్వాత ఉమాపతి, ఇంకోటి మన్మధరావు. ఈ ముగ్గురు ఇంట్లోకి వితౌట్ పర్మిషన్ ఎంటర్ అయిపోయారు. ఇంకొక ఇద్దరు బయట ఉన్నారు ఈ కర్రలు ఇవన్నీ పట్టుకొని. సో అది జరిగిందండి. అది ఇప్పుడు సిలగాము మన కవిటి మండలం ఎంపీపీ గారైన వైసీపీ లీడరు కడియాల ప్రకాష్ గారి నుండి మాకు ప్రాణహాని ఉంది. దాన్ని మీరు కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. సుశీల అండి, మాది సిలగము. ఒలిశెట్టి సుశీల అన్న పేరు. సిలగము కవిటి శ్రీకాకుళం జిల్లా. ఇంట్లో ఇద్దరమే ఆడవాళ్ళు ఉన్నాము. మా పాపలు 2 ఉన్నారు. వాళ్ళు వచ్చారు, ఎవరు కొత్త పుట్టుగోళ్ళు వచ్చి మీ ఆయన ఉన్నారని అడిగితే లేరండి అని అంటే చూశారు. కారు ఉన్నది లేరా అని అన్నారు. అయితే లేరండి అని అంటే తలుపులు తీసుకుని వచ్చేసి మాకు చుట్టూ చూస్తున్నారు. బెడ్రూమ్కి వెళ్ళారు, అటు బ్యాక్కి వెళ్ళారు. అంటే ఏంటండి ఇవన్నీలుగా మగవాళ్ళు లేని టైంలోనంటే మీరు లేకండి ఉన్నారు, కారు ఉంది కదా ఉండే ఉంటారు అనేసి మాకు నెట్టేసి మా పాప అడ్డు వస్తే మా పాపకు నెట్టేసి మొత్తం లోపలికి వెళ్ళారు. నేను అడ్డుకి వెళ్తే తోసేశారు. తోసి మీ ఆయనకి చెప్పు చంపుతానని చెప్పేసి కర్రలు పట్టుకొని వచ్చి ఉండమని ఆయన ఈవినింగ్ వస్తే ఉండమని చెప్పు. ఎవరమ్మా? ఏంటండి ఎవరు? కొత్తపూడి అండి. ఎవరు మనుషులు వాళ్ళు? వారు ప్రకాశ్ అండి, ప్రకాశ్. ఆయన ఇక్కడ ఏంటి? ప్రకాశ్ ఎంపీటీసీ వైసీపీ. ప్రకాశ్ వాళ్ళు అనుచరులండి వచ్చి దాడి చేయించారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు. కొత్తపూడి నుంచి జగ్గారావు, ఉమాపతి, మన్మధరావు వీళ్ళు ముగ్గురు వచ్చేసారు లోపలికి కర్రలు పట్టుకుని. ఇదిగోండి కర్రలు పట్టుకొని వచ్చి పిల్లలకు తోసేసి నాకు తోసేసి లోపల పెద్ద వరకు వెళ్ళి బెడ్రూమ్లో వెళ్ళి చెక్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఫోన్ చేయండి ఒకసారి. ఫోన్ చేసి అంటే సాయంత్రం మళ్ళీ వస్తామన్నారా? ఫోన్ చేయండి రమ్మని ఒకసారి.